డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైనే మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యార్థి పదాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. 6th లెసన్ నా చదువు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించారు. ఇది మనకు ఇతని యొక్క అనుభవాలు, జ్ఞాపకాలు అనేటువంటి ఆత్మకథ. ఇది ఆత్మకథ నుంచి తీసుకోవడం జరిగింది. నా చదువు అనేటువంటిది ఇక్కడ మనకి ఇచ్చింటారు. అనుభవాలు, జ్ఞాపకాలు అనేటువంటి దాని నుంచి తీసుకోవడం అనేది జరిగిందండి. నెక్స్ట్ చూద్దాం గ్రామర్ పార్ట్. ఈడ మనకు స్వీయ చరిత్రలు అంటే ఆత్మకథలు, వాటి రచయితలు అనేటివి ఇచ్చారు కదా, పైన ఇచ్చినటువంటి పోయంలో ఉన్నాయి, ఇది పైన ఇచ్చినటువంటి పేరాగ్రాఫ్లో ఉన్నాయి అని చెప్పి. ఇక్కడ మనం చూద్దాము. గాంధీ గారు యొక్క ఆత్మకథ ఇది. ఏది? సత్యశోధన. నేను నా దేశం అనేది దరిశి చెంచయ్య గారు రచించినటువంటిది. నా ఎరుక ఏది అంటే ఆదిభట్ల నారాయణ దాసు గారు రచించింది. తన ఆత్మకథ ఏదంటే నా ఎరుక. పింజారీ ఆత్మకథ ఎవరిది? షేక్ నాజర్. ఓకే, హంపి నుంచి హరప్పా దాకా తిరుమల రామచంద్ర పేరు అక్కడే ఇచ్చేసారు మనకి, జస్ట్ చూసుకోండి. నెక్స్ట్ నా జీవిత యాత్ర టంగుటూరి ప్రకాశం పంతులు, ఇవి కూడా అడుగుతారు, చూసుకుందాం. నెక్స్ట్ నా గొడవ కాళోజీ నారాయణరావు. నా అంతరంగ కథనం ఇదైతే బుచ్చిబాబు గారు. నెక్స్ట్ సాలగ్రామం రాసింది కపిలవాయు లింగమూర్తి. ఈయన మనకు ఆత్మకథ అనగా చెప్పచ్చు. ఇవన్నీ ఆత్మకథలు. ఇప్పుడు మన అనుభవాలు, జ్ఞాపకాలు ఉంది కదా, అది కూడా తన ఆత్మకథ అనమాట. నెక్స్ట్ చూద్దాము భాషాంశాల్లో చూద్దాం. ఇంకా మనకి ఇక్కడ అర్థాలు అనేటివి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు? సఫలం, విజయవంతం వాళ్ళే ఇచ్చారు. ప్రాప్యం అంటే ఏంటంటే మనం చేసే పనులు సఫలం అయినప్పుడే సార్థకం. అంటే పైదానికి సంబంధించి సొంత వాక్యం అండి. ఇక్కడ ప్రాప్తం అంటే ఏంటంటే పొందదగినది. నీకు ఆ ప్రాప్తం లేదనుకో అంటాం కదా, అంటే నీకు అది పొందే అర్హత లేదనుకో అని. అట్లాగా ప్రాప్తం అంటే ఏంటి? పొందదగినది, పొందే అర్హత కలిగినది. నెక్స్ట్ పారంగతుడు, ఇక్కడ పైన ఇచ్చారు, దాంట్లో చూసే చెప్తాం. పారంగతుడు అంటే నిష్ణాతుడు. ప్రవర్తన, ఓకే, నడవడిక. దీక్షాపరుడు, అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు. ఉడాయించడం అంటే వెళ్ళిపోవడం, ఉడాయించడం అంటే. ఓకే, నెక్స్ట్ పర్యాయ పదాలు చూద్దాం. పర్యాయ పదాల్లో భాగంగా
మార్గము, తోవ, దారి. మార్గం, తోవ, దారి. రహస్యం, గుట్టు, మర్మము. నెక్స్ట్ గృహం, సదనం అన్న గృహమే. సదనం మనకు రక్షణ ఇస్తుంది, గృహం మనకు రక్షణ ఇస్తుంది. ఆవాసం అన్న గృహమే. నెక్స్ట్ కోనసీమ, సీమ అంటే ప్రాంతం, ప్రదేశం. మహిళలు నడయాడే దేవతామూర్తులు, మహిళలు అనేవాళ్ళు నడయాడే దేవతామూర్తులు. మహిళలు, వనితలు, స్త్రీలు. నెక్స్ట్ పూనిక, దీనికి మనకు నానార్థాలు అనేవి జతపరచాలా. పూనిక, పూనిక అంటే యత్నం, సన్నాహం. నిర్మాణం, ఆకృతి కల్పన. దృక్పథం, అభిప్రాయం, మార్గం. పాదు, కుదురు, ఆవాసం. పాదు అన్నా కూడా మనం కుదురు, ఆవాసం కింద కూడా చూసుకుంటాము. సుతరాం, సుతరాం అంటే ఏ మాత్రం, ఏ కొంచెమైనా. చూడండి ఇక్కడ సుతరాం అంటే ఏ మాత్రం, ఏ కొంచెమైనా. ఓకే, ఇది మనకు చూసుకోవాలి. కొత్తగా ఉంది చూడండి. మన క్లాస్లో కూడా ఎవరో అడిగినట్టున్నారు కామెంట్స్లో, సుతరాం అంటే మీనింగ్ ఏంటని. చూడండి, ఏ మాత్రం, ఏ కొంచెమైనా అనే మీనింగ్లో వాళ్ళే ఇచ్చారు జతల్లో. నెక్స్ట్ ప్రకృతి వికృతులు అయితే విద్య, విద్యే. దేవలం, దేవాలయం, దేవాలయం ప్రకృతి, ఇదైతే వికృతి. వీధి, వీధి, వీధికి మనము వికృతి ఏం రాస్తామంటే వీధి అంటే కింద అది రాదు, అంతే, పొట్ల చుక్క రాదు, కింద గీత రాదు. ఓకే, నిదుర, నిద్రకి వికృతి. నెక్స్ట్ చట్టము అంటే శాస్త్రము. రాత్రి అంటే రాత్రి. దిష్టి అంటే దృష్టి, దిష్టి కాదండి, డిస్టిక్ కాదు, ఈ డిస్టిక్ కాదు. ఓకే, దృష్టికి దిష్టి. నెక్స్ట్ సందులు, సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం, సూర్య ప్లస్ ఉదయం. ఓకే, సూర్యోదయం గుణసంధి. నవోదయం, నవ ప్లస్ ఉదయం, గుణసంధి. విద్యార్థులు అంటే విద్యార్థులు ప్లస్ అంటే, ఉత్వసంధి. పొరుగుర్లు, పొరుగు ప్లస్ ఊళ్ళు, పొరుగుర్లు, ఉత్వసంధి. కలగజొచ్చింది, కలగన్ ప్లస్ చొచ్చింది. నకారం వచ్చింది, చా అనేది జాగా అయింది. సో సరళాదేశ సంధి, సరళాదేశ సంధి. టుగాగమ సంధి గురించి ఇచ్చాడు ఇక్కడ. తెలుగు సంధుల్లో ఒకటైనటువంటి టుగాగమ సంధి గురించి చూద్దాము. ఉదాహరణ చూడండి. కరుకుటమ్ము, నిలువుటద్దము. కరకు ప్లస్ అమ్ము, నిలువు ప్లస్ అద్దము. ఈ విధంగా కర్మధారాయాలకి ఏమైతే ఉంటుందో ఆ విధంగా అచ్చుగన పరమైందంటే కనుక అప్పుడు మనకు ఇట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, కరుకుటమ్ము అప్పుడు ఏమైంది, ఇట్ వచ్చింది కదా, ఇట్ ప్లస్ ఆ ఏమైంది, టా అయింది. సో అందుకే ఇక్కడ టా వచ్చింది. నిలువు ప్లస్ అద్దము, ఇట్ వచ్చింది. ఇట్ ప్లస్ ఆ ఏమైంది, టా అయింది. సో నిలువుటద్దము. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కర్మధారయ సమాసాలు అంటే ఏంటి. కరకు అంటే ఏంటంటే పదునైన అని, పదునైన అమ్ము అని. ఓకేనా, కరుకుటమ్ము అంటే పదునైన అమ్ము. పదునైన అంటే ఏంటి, విశేషణ. అది మనకు విశేషణ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే ఇవి కర్మధారయ సమాసాల కిందికి వస్తాయి అని. నిలువు అయిన అద్దము అంటే ఇది కూడా మనకు కర్మధారయ సమాసమే. అందులోని ఏది, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇదేమన్నారు, ఓన్లీ కర్మధారయ సమాసం అయితే చాలు, అది విశేషణ పూర్వధార అయి ఉండొచ్చు, విశేషణ ఉత్తరపద అయినా అయి ఉండొచ్చు. కర్మధారయ సమాసం వచ్చిందంటే కనుక దాన్ని పూర్వపదం చివర కనుక అక్షరం ఊ కనుక ఉందంటే, ఉకారం ఉంది కదా ఇక్కడ. సో అలాగే పరపదంలో కనుక మొదటి అక్షరం కనుక అచ్చు కనుక అయ్యిందంటే కర్మధారయమై ఉండాలి, మొదట్లో ఊ ఉండాలి, పరపదంలో ఆ అనేది ఉండాలి. అలా ఉందంటే కనుక ఇట్ అనేది ఆగమనంగా వస్తుంది. కర్మధారాయణకి అచ్చుపరమైతే ఇట్ ఆగమనంగా వస్తుంది. ఇది మనకు సూత్రం అండి. అందుకే దీన్ని ఇట్ అనేది వచ్చింది కాబట్టి దీన్ని టుగాగమ అన్నాం. ఫస్ట్ సూత్రం చూడండి. కర్మధారయ సమాసం, కర్మధారయ సమాసంలో పూర్వపదం చివర ఊ ఉండి దానికి గన అచ్చుపరమైతే ఆగమనంగా ఇట్ అనేది వస్తుంది అని. పేరు టురము, పేరు ప్లస్ ఉరము ఏమైంది, ఇట్ అనేది వచ్చింది. సో పేరు టురము. చిగురు ప్లస్ ఆకు, చిగురుటాకు, ఇట్ వచ్చింది. చిగురు చూడండి, ఊ ఉంది ఇక్కడ, ఇక్కడ ఏముంది, అచ్చు అనేది ఉంది. సో అందుకే మనకి ఇట్ అనేది వచ్చి చిగురాకు అయింది, చిగురుటాకు అయింది. చిగురుటాకు మనకి ఇక్కడ చిగురుటాకు అని ఇచ్చినప్పుడు ఏది అని అడుగుతారు, టుగాగమ సంధి అని పెట్టాలి. ఓకే, మీరందరూ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి చిగురాకు రాసి మనకు సంధి వేరేది పెడతారు. సో కాదు,
చిగురుటాకుగా రాయండి. చిగురుటాకుగా మెయిన్ రాయాలి. మనకి ఇక్కడ ఇవ్వడం కూడా అదే ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ చిగురాకు కూడా ఉంటుంది, చిగురాకు కూడా రాయవచ్చు. అయితే మనకు మోస్ట్లీ దీనికే ఇవ్వాలి. నెక్స్ట్ పేరుటరములకు పేరురము కూడా రాస్తారు. పొదరిటిల్లు పొదరిల్లు అని కూడా రాస్తారు ఇక్కడ మనకి. నెక్స్ట్ చూద్దాము. దీన్ని బట్టి సూత్రం చూసినట్టయితే పేర్వాదులు ఇవన్నీ పేరు, చిగురు, పొదరు మూడే ఉన్నాయి. పేరు, చిగురు, పొదరు ఈ మూడింటిని మనం ఏమంటామంటే పేర్వాది శబ్దాలు అంటాం. పేర్వాది శబ్దాలు గన వచ్చినప్పుడు ఈ శబ్దాలకు గన అచ్చుపరమైందంటే కనుక అప్పుడు టుగాగం అనేది వస్తుంది. ఓకేనా. ఇది మనకు పేదాదులు అంటే ఏంటివి? పేరు, చిగురు, పొదరు. ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ చిగురుటాకు అనేది. ఓకే. ఇలాగా మనకు పేర్వాదులు వచ్చినప్పుడు వాటికి కనుక అచ్చులు కన పరమైనాయంటే ఓకే, ఊ కానీ ఆ కానీ ఇవన్నీ అచ్చులే కదా. సో అయినప్పుడు మనకు ఇట్ అనేది ఆగమనంగా రావడం జరుగుతుంది. ఇది మనకు టుగాగమ సంధి. నెక్స్ట్ పొదరుటిల్లు. పొదరు ప్లస్ ఇల్లు, పొదరు ప్లస్ ఇల్లు. సో ఇట్ వచ్చింది. ఇట్ ప్లస్ ఈ ఏమైంది? టీ అయింది. అందుకే ఇక్కడ మనకి తూగు టుయ్యల, తూగు ప్లస్ ఉయ్యాల, తూగు టుయ్యల. ఇక్కడ మనకు ఏమొచ్చింది? ఇట్ అనేది వచ్చింది. పల్లెటూరు. పల్లె ప్లస్ ఊరు, పల్లెటూరు. ఓకే. మనకి ఇక్కడ పండుటాకు, పండు ప్లస్ ఆకు ఇట్టాగమనంగా వచ్చింది. పండుటాకు రుగాగమ. పెంకుటిల్లు, పెంకు ప్లస్ ఇల్లు, పెంకుటిల్లు. ఓకే. ఈ మనకు రెండు ఉన్నాయి. మనకు కర్మధారయ సమాసం అయి ఉండి మనకు పూర్వపదంలో ఊ ఉంటే పరపదంలో అచ్చు ఉంటే అప్పుడు వస్తుంది. కర్మధారయ సమాసం నందే పేర్వాది శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి అచ్చుపరమైందంటే కనుక అప్పుడు ఇట్ అనేది వస్తుంది. సమాసం చూద్దాం. నెక్స్ట్ సీత భర్త, సీత యొక్క భర్త షష్ఠీ తత్పురుష సమాసం. బావి నీరు, బావి ఎందలి నీరు, బావి ఎందలి నీళ్ళు. ఓకే. సప్తమీ తత్పురుష సమాసం. అసాధ్యుడు, సాధ్యం కానివాడు. ఓకే. సాధ్యం కానివాడు ఎవరు ఉండరని అసాధ్యుడు అని. ఓకే. ఇది మనకు నన్ తత్పురుష సమాసం. అధర్మము, ధర్మం కానిది. ఇది కూడా మనకు నన్ తత్పురుష సమాసం. నిద్రాహారాలు, నిద్ర ఆహారము. ఇది కూడా మనకి ఏమవుతుంది? ద్వంద్వ సమాసం అవుతుంది. నిద్రాహారం. కొత్త వీధి, కొత్తదైన వీధి. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆధునిక వచనం అండి. ఆధునిక వచనంలోకి మార్చి రాయండి అన్నారు. నా శిష్యులందరిలోనూ నాకే అగ్రతాంబూలం ఇచ్చింది అంటే నాకే మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చారని మీనింగ్లో. ఇది మనకు ఓల్డ్ లాంగ్వేజ్లో ఉంటే మనకి ఇక్కడ ఇక్కడ మనకు ఆధునికంగా ఈ లాంగ్వేజ్లోకి రాయమన్నారు. సో అదేమో చూద్దాం. నెక్స్ట్ అన్నదానం గొప్పదన వచ్చునే కానీ అన్నంబు జాములో నరిగిపోవు. ఇదంతా మనకి ఇది రాసింది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఇది మనకు రచించడం అనేది జరిగింది. అన్ని దానాల్లోకి వెళ్ళి అన్నదానం గొప్పదంటారు కానీ తినిన అన్నం అరిగిపోయిన తర్వాత మరలా ఆకలిస్తుంది. కొత్త బట్టలు కూడా కొన్న వాళ్ళకు మాసిపోయి పాతబడిపోతాయి. ఇల్లు దానం చేసినా అది కొన్ని సంవత్సరాల తర్వాత కూలిపోతుంది. భూమిని దానం చేస్తే దాన్ని ఎవరైనా ఆక్రమించవచ్చు. ఎప్పటికీ అరిగిపోకుండా, చిరిగిపోకుండా, కూలిపోకుండా, ఇతరుల పాలబడకుండా ఉండే దానం విద్యాదానం మాత్రమే. ఓకే. చాలా బాగుంది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు విద్యాదానం అండి, ఎక్కడ పాతబడిపోదు అంటున్నారు. సో చాలా బాగుంది. ఇది చూసుకోండి. నెక్స్ట్ 7th అండి ఆకుపచ్చ శోకం. ఆకుపచ్చ శోకం చూసినట్టయితే కొండెపోగు డేవిడ్ లివింగ్స్టన్ గారు రచించారు. డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయి ఉన్నాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి. ఓకే. టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా
ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి.